సిటాపటా సినుకులకు ఎడదిన్నవురో రాత్రి ఎడవనవురో రాత్రి సిటాపటా సినుకులకు ఎడదిన్నవురో రాత్రి ఎడవనవురో రాత్రి పాపగారి దేవుడు నా పాపగారి దేవుడు నాకు పాడుగా ప్రేమించేను పాపగారి దేవుడు నా పాపగారి దేవుడు నాకు పాడుగా రాసేను నా కోరిక ప్రేమను దించేను పోయింది నన్ను మౌలాగాన్ని వేసింది అది ఎగిరిపోతే పోయింది నన్ను మౌలాగాన్ని వేసింది అది మాటలు నేర్పిన కోతాయే నన్ను కొద్దిగా చేసెను బత్తాయే ఏం లేదు నువ్వు యాడా ఉన్నా వస్తానే నేను సచ్చైనా నిన్ను పీడిస్తలే బాబా గారి దేవుడు నాకు పాడుగా రాసేను కోరిక ప్రేమను విచ్చేను రక్షాడప్పులు అయిపోలే ఆ పాటలు స్టూడియో వాడు సాయం మాకు కావాలి నా చేతి వేళ్ళు సిర్రేలయ్యి దరువులేస్తన్నయో నా గొంతుల కొత్త రాగం ముట్టి గానం చేస్తున్నదో నాయనా నాకు డప్పులు లక్ష డప్పులలో నేను దరువులేస్తా నాయనా నాతో పాటలు నేర్పియవే వేల గొంతులలో నేను పాటలవుతా ఇందులో
నా వంతుగా నేను ఇందులో ప్రసాద్, గంగా, ఆజాద్, నేను సందీప్ అంటే మనిషికి ఒక చరణం పాడడం జరిగింది. పిడికిలి నేనై గర్జన దేయగ యుద్ధం నేనవుతా, సమరాన సంధించే బాణం నేనై పోరు, సమరాన సంధించే బాణం నేనై పోరుకు ప్రాణమవుతా, పిడికిలి ఎత్తి గర్జన నేనై వేరుకు నేనవుతా, సమరాన సంధించే బాణం నేనై పోరుకు ప్రాణమవుతా, జరిగే న్యాయ పోరాట దారిలోనా ఒరిగిన వీర యోధుల గాథలవుతా, జరిగే న్యాయ పోరాట దారిలోనా ఒరిగిన వీర యోధుల గాథలవుతా, సాధించకు సైరను మోగై సాగిపోతానే, నే సాగిపోతానే, నా చేతి వేలయ్యి మోగుతున్నాయో. నేను అంటే వాస్తవానికి కళాకారుడిగా ఈ ఫీల్డ్కి రాలేదు. నేనేదో కిరాణ్ షాప్ నడిపించుకుంటూ బతికే వ్యక్తిని. సరే, ఎంతో కొంత మా అమ్మ మంచి సింగరు, అమ్మది మాకు అబ్బి ఇది కొంతమంది నాకున్న ధైర్వంజన కావచ్చు, అంటే ధైర్వంజన నేను క్లాస్మేట్లో గరిఫెల్లో అలా అప్పుడు మేము కాలేజీలో ఉన్నప్పుడే పాటలు పాడేది. అట్లా మెల్లగా చిన్నగా ఇంత దూరం వచ్చినాం. ఇంత దూరం రావడానికి కారణం కూడా 100%. అయితే ఇంకోటి, ఈ పాట పాడేటప్పుడు అన్న నువ్వు అందరికీ వర్క్ చేస్తావు, నీ స్టూడియోలో అందరూ పని చేసుకుంటారు, అంటే ఇటు అగ్రవర్ణ కులాలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మాల కావచ్చు, మాది కావచ్చు, అందరు చేసుకుంటారు. ఈ పాట పాడితే మరి నీకు వేరే వాళ్ళతో ప్రాబ్లం కాదా అంటే, ఉద్యమం గొప్పదా కాదా అని అడిగినాను. ఆ ఉద్యమం గొప్పదైనప్పుడు నన్ను తప్పుపడతారు అంటే, ఇంతమంది ఆ ఉద్యమానికి ఊతమిచ్చినప్పుడు నా ఒక్కడి సాయం నేను చేస్తే నాకేంటి అనే ఉద్దేశంగా నేను ఈ పాట మరీ ప్రసాద్ తోటి ఫోర్స్ చేసుకొని పాడినా. అది నా తప్పో గొప్పో నాకు తెలియదు. ఈ అవకాశం ఇచ్చిన కృష్ణన్నకు మరియు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.